నమస్తే, నేను మీ జనం టి శంకర్. పార్లమెంటు పరిధిలో 17 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈ చేవెళ్ళ మాత్రం గమ్మత్ జోకు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అభ్యర్థులు. ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేసిన వాళ్ళే. ఒకరు బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్గా 2014 నుంచి 19 వరకు ఎంపీగా పోటీ చేస్తే, ఇంకో ఆయన 2019 నుంచి 2024 వరకు ఎంపీ పదవిలో ఉన్నాడు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఒక ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు, ఇంకో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు రంజిత్ రెడ్డి. ఇద్దరు గతంలో బీఆర్ఎస్ ఎంపీలుగా పనిచేసారు. అయితే వీళ్ళిద్దరు కూడా వందల వేల కోట్లు ఉన్నటువంటి బడా వ్యాపారులు. వీళ్ళిద్దరు చాలా డబ్బున్నోళ్ళు. అయితే వీళ్ళకి పెద్దగా శత్రుత్వం లేదు, పెద్దగా గతంలో మిత్రుత్వం ఉండే. వీళ్ళ వ్యాపారాలు కూడా సంబంధం ఏం లేదు, కలిసి పనిచేసేది ఏం కూడా లేదు. అయితే ఇక్కడ రంజిత్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి మీద ఆరోపణ చేస్తుండు, విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి మీద సవాల్ విసురుతున్నాడు. ఈ ఇద్దరు సవాల్ ప్రతి సవాల్. ఇది వింటే జనాలు నవ్విన నవ్వుతారు. ఏం సవాల్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. రంజిత్ రెడ్డి అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి చేస్తున్నాడు ఫస్ట్ సవాల్. రంజిత్ రెడ్డి అవినీతి చేసిండు, ఆయనను అవినీతి తేల్చి వెంబడే జైలుకు పంపిస్తా నేను గెలవంగానే అని సవాల్ విసురుతున్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. దీన్ని సవాల్ స్వీకరించి రంజిత్ రెడ్డి ఏమన్నాడు అంటే, నేనే గెలుస్తున్నా. రంజిత్ రెడ్డి అంటుండు, నేనే గెలుస్తున్నా, నేను గెలవంగానే కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయి అమెరికా పోతాడు అనేది ఇద్దరి మధ్య చర్చ నడుస్తూ ఉంది. మన జనం టీవీ ఏం చెప్తుందంటే, రంజిత్ రెడ్డి నిజంగా అవినీతి చేస్తే సవాల్ విసురుతున్నాడు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన బీజేపీలోనే ఉన్నాడు కదా, బీజేపీ చేతిలోనే కదా ఈడీ, సిబిఐ ఇవన్నీ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కదా. మరి అందరి మీద ఈడీ, సిబిఐ ఎట్లయితే దాడులు చేసిర్రో, మరి రంజిత్ రెడ్డి మీద కూడా దాడులు చేశారని ఇప్పటికే కవితను జైలుకు పంపించినట్టు పంపించాలి కదా, కేజ్రీవాల్ను జైలుకు పంపించినట్టు పంపించాలి కదా, మరి ఎందుకు పంపించలేదు అనేటువంటిది మన జనం టీవీ ప్రశ్నిస్తుంది. అయితే ఈయన అమెరికాకు పోతాడా, ఆయన జైలుకు పోతాడా, ఈ ఇద్దరే డిసైడ్ చేసుకునేది కాదు. ఇది వీళ్ళిద్దరు ఓట్లు ఏమైనా వేసేది కాదు. ఇది జనాలు డిసైడ్ చేయాల్సిందే. ప్రజలు డిసైడ్ చేయాలి, ప్రజలు నిర్ణయించాలి. ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరిని అమెరికా పెట్టాలి, ఎవరిని ఎంపీగా పెట్టాలనేటువంటిది ప్రజలు డిసైడ్ ఉన్నారు, ప్రజలు ఎన్నుకోబోతున్నారు. రేపైతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఇద్దరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులే కానీ వీళ్ళు స్థాయికి దిగజారి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా చేవెళ్ళ ప్రజలంతా గమనిస్తున్నారు. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని జనాల్లో అంటే ఒక ఎంపీగా ఎన్నుకోవాలనేటువంటిది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. జైలుకి పోయేది ఎవరు, అమెరికా పోయేది ఎవరో మనకు త్వరలో తేలబోతుంది.